లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి ఉపమాన రీత్యా ఆయన బోధించాడు. ఆయన ఉపమానము లేకుండా ఏది బోధించలేదు అని చెప్పని మరొక చోట మనం చూస్తాం అర్థమయ్యే రీతిగా. ఎందుకంటే ఆయన పైనుండి వచ్చాడు, మనం భూ సంబంధులం కాబట్టి పైనుండి వచ్చేవాడు. ఆయన చెప్పే పైనుండి మాటలు, పరసంబంధమైన మాటలు మనకు అర్థం కావాలి, బోధ కావాలంటే భూ సంబంధమైన ఉపమానాలు వాడితేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన మనం, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పొందిన మనం ఆయనకి పిల్లలమయ్యాము, కుమారులము కుమార్తెలము అయ్యాము. అయితే ఇక్కడ ఈ కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి కనపడుతున్న కుమారులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కుమారులే అంటే అర్థం ఇద్దరు రక్షణ పొందిన వారే అని అర్థం. అయితే రక్షణ పొందిన కుమారుడు అనగా చిన్న కుమారుడు తప్పిపోయాడు. అంటే రక్షణ పొంది పడిపోయిన విశ్వాసికి గుర్తు. ఇతడు రక్షణ పొంది పడిపోయిన విశ్వాసి, పడిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఇతడు. అంతేగాని రక్షణ లేని పాపి కాదు. రక్షణ పొంది కూడా పడిపోతారా అంటే పడిపోతారు. ఇతడు పడిపోయిన కుమారుడు లేక తప్పిపోయిన కుమారుడు. ప్రభునందలి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు పడిపోయి తప్పిపోయినట్లయితే నీకు నష్టాలు కలుగుతాయి, దెబ్బలు కలుగుతాయి. ఆలోచించండి. ఒకసారి నువ్వు వెలిగింపబడ్డావు అంటే ఆరిపోకుండా చూసుకోవాలి. రక్షణ పొందావు అంటే పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలుచున్నాను తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. కాబట్టి ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడు. తప్పిపోతే మనకి కొన్ని దెబ్బలు తగులుతాయి. యెషయా 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా కొట్టబడదురు అన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నువ్వు తిరుగుబాటుగాను చేసినట్లయితే నీకు దెబ్బలు తగులుతాయి, మీరేలా కొట్టబడదురు. అంటే తిరుగుబాటు అని అంటే నీవు దేవునికి కానీ, దేవుని సేవకునికి కానీ, లేక తోటి విశ్వాసుల మీద కానీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ, నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, నువ్వు వ్యతిరేకంగా రంకెలేస్తూ, నీ మాటల విషయంలో కానీ, నీ ప్రవర్తన విషయంలో కానీ నువ్వు విశ్వాసిగా కాకుండా, దేవుని బిడ్డగా కాకుండా నువ్వు తిరుగుబాటు చేసినట్లయితే, విశ్వాసంలో తప్పిపోయినట్లయితే, దేవునికి అవిధేయత చూపినట్లయితే, దేవునికి లోబడకపోయినట్లయితే మనకు దెబ్బలు తగులుతాయి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా కొట్టబడదురు అనే మాట మనము చూస్తున్నాం. తప్పిపోయి దెబ్బలు తిన్నవారు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు, లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రోపదేశకుడికి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. అప్పుడు అతడేమన్నాడంటే, నా పొరుగువాడు ఎవరు అన్నాడు. అంటే నాకు పొరుగువాడే లేడు, అందరూ నా వాళ్ళే అన్నట్టుగా, యేసు ప్రభు కంటే ఇంకా నీతిమంతుడు పరిశుద్ధుడు అన్నట్టుగా ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడు. పొరుగువాడు ఎవరో అర్థం కావడానికి యేసు ప్రభువారు అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ప్రియులారా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెలుచున్నాడు అని యేసు ప్రభువారు ఆ వ్యక్తికి అర్థమయ్యే రీతిగా బోధించాడు. అతడు దిగి వెళ్తూ ఉంటుండగా ఆ మనుషుడు దొంగల చేతుల్లో చిక్కాడు. యెరూషలేము, యెరూషలేము అంటే సమాధాన పట్టణం, అది దేవుని మందిరం. యెరూషలేము సమాధాన పట్టణం, దేవుని మందిరం. షాలేము రాజు సమాధానకర్త యేసు ప్రభువారు. షాలేము రాజు ఉండే స్థలం యెరూషలేము, అది దేవుని సన్నిధి, అది సమాధానపు పట్టణం, సమాధానపు రాజు, సమాధానపు కర్త. సమాధానం అందులో ఉంటది. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ప్రభు యొద్ద సమాధానం ఉంటది. అతడు యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకి వెళ్తున్నాడు. అది ప్రియులారా, యెరికో శపించబడింది. యెహోషువ 6:46లో యెహోషువ యెరికోను శపించాడు. ఎవరు?
ఇక్కడ పునాది తీస్తారో వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, ఎవడు ఇక్కడ గుమ్మము నిలబెడతాడో వారి కనిష్ఠ కుమారుడు చనిపోతాడని నాడు యెహోషువ శపించాడు యెరికోని. అయితే ప్రియులారా, ఇతడు శపించబడిన సమాధాన పట్టణం నుండి శపించబడే యెరికోకు బయలుదేరి వెళ్తున్నాడు. కాబట్టి అతడు దేవుని మందిరమును విడిచిపెట్టి వెళ్ళకూడదు, దేవుని మందిరంలోనే నిలిచి ఉండాలి. యోనా కూడా యెహోవా సన్నిధిలో నిలువక అన్న మాట చూస్తాం. యోనా 1వ అధ్యాయంలో అతడు యెహోవా సన్నిధిలో నిలువక తర్షీషుకు వెళ్ళటానికి బయలుదేరాడు. అయితే ఆ తర్వాత యోనా కూడా దేవునికి అవిధేయుడైనందున అతడు ముంపుకు గురై అతడు ఇంకో మాట చెప్పాలంటే సూసైడ్ అటెంప్ట్, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే అర్థం ఏంటంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు యోనా. అయితే దేవుని ఏర్పాటులో యోనా ఉన్నాడు గనక యోనాను ప్రభు రక్షించాడు. అక్కడ ఆ మాట చూస్తే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్న మాట అది ఆత్మహత్యా ప్రయత్నమే. దేవుని సన్నిధిలో లేకపోతే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండకపోతే ఎలాంటి పరిస్థితులే వస్తాయి. సమాధానం కోల్పోతాం, సమాధానం పోగొట్టుకుంటాం. వీళ్ళు గమనించండి, ఇతడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగలు అతన్ని కొల్లగొట్టారు. వీళ్ళారా, మన జీవితంలో అపవాది ఒక దొంగ. వాడు దోచుకున్నాడు, నిన్ను దోచుకున్నాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకున్నాడు, నీ శాంతిని దోచుకున్నాడు, శాంతి లేకుండా చేశాడు, సమాధానం లేకుండా చేశాడు, ఆరోగ్యం లేకుండా చేశాడు, ఆర్థికంగా కూడా కొల్లబెట్టాడు, దరిద్రుడిగా చేశాడు, దిక్కుమాలుడిగా చేశాడు, ఏమీ లేనివాడుగా కొల్లగొట్టేశాడు. వాడు దొంగ, మొత్తం కొల్లగొట్టేశాడు, లూటీ చేశాడు. శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆర్థికంగా లేదు, ఎందులోనూ లేదు. యేసులోకి నువ్వు రాకముందు నీ స్థితి ఒకసారి చూసుకో. వాడు సమస్తము దోచుకున్నాడు, నష్టపరిచాడు, మనని కొల్లగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న ఈ వ్యక్తి దొంగల చేతుల్లో పడ్డాడు. ఆ దొంగ ఎవడో కాదు, అపవాదే. అపవాది దోచుకున్నాడు, దొంగిలించాడు. ప్రియులారా, శాంతి లేక, సమాధానం లేక ఆ దొంగ అంట కొట్టారు, వాళ్ళు కొట్టి కొర ప్రాణములు విడిచిపెట్టారు. ఇందా మనం చూసాం కదా యెషయా 1:5 నిత్యము తిరుగుబాటు చేశాం, మీరు ఎలా కొట్టబడతారు, అపవాది వాడు కొట్టి పడేస్తాడు. దేవుని దగ్గర ఉండు, నీకు ఆశ్రయం, నెమ్మది, సమాధానం, సంతోషం అన్నీ ఉంటాయి దేవుని సన్నిధిలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన యొద్ద నీకు లేమి ఉండదు, ఆయన దగ్గర సమృద్ధి ఉంది. ఈ చిన్న కుమారుడు అంటున్నాడు, నా తండ్రి యొద్ద సమృద్ధి ఉంది. సమృద్ధిని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? సాంగత్యం, సహవాసం. నీ సహవాసాన్ని బట్టి చెడిపోయావు, నీ సాంగత్యాన్ని బట్టి చెడిపోయావు, నీ బుద్ధి తక్కువను బట్టి చెడిపోయావు, బుద్ధి లేక చెడిపోయావు. తర్వాత అతని గురించి రాస్తాడు కదా, బుద్ధి వచ్చినప్పుడు అన్నాడుగా. చిన్న కుమారుడు గురించి ఏం రాస్తాడు? బుద్ధి వచ్చినప్పుడు అంటే అంతకుముందు ఏం లేదన్నట్టు, బుద్ధి లేనట్టే కదా. ఎందుకు గమనించండి ప్రభునందలి ప్రియులారా, ఈ కుమారుడు తండ్రిని విడిచి ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు. తండ్రిని విడిస్తే వచ్చే ఇబ్బందులు, దెబ్బలు అన్నీ ఎన్ని కాదు. ఆస్తి అంతా పోయింది, తెచ్చుకున్నదంతా పోయింది, తండ్రి దగ్గర పంచుకుని తెచ్చిందంతా పోయింది, ఉద్యోగం కూడా లేని పరిస్థితి. చివరికి అతడు ఎక్కడికి వెళ్ళాడంటే పందుల పొట్టు తినే స్థాయికి వెళ్ళాడు. పందులు తినే పొట్టు స్థాయికి వెళ్ళాడు. ఎక్కడ ఉద్యోగం లేకపోతే పందుల యజమాడు అన్నాడు, పందులు కాస్తావా, జీతం కూడా ఇయ్యను, కానీ ఆ పందులు తినే పొట్టే మిగిలితే అందులోనే తిను అన్నట్టుగా, అదే నీకు జీతం, నేను జీతం కూడా ఇయ్యను అన్నట్టుగా ఆ పందుల యజమానుడు చెప్పాడేమో. పందులు తినే పొట్టు తినేంత దిక్కుమాలిన పరిస్థితికి అతడు వచ్చాడు. ప్రభునందలి ప్రియులారా, ఈ మాటలు గమనించాడు. ఇలాగూ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తండ్రిని అనగా ఆయన సన్నిధిని విడిచిపెడితే మనకు కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బుద్ధి కొరకే ఇవన్నీ వ్రాయబడి నేను తర్వాత చెప్తాను. మీకు తెలుసు, నయోమి కూడా మీరు ఎరుగుదురు కదా, రూతు పుస్తకంలో నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళింది. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అది విడిచిపెట్టి అతి ఆశతో, దురాశతో మోయాబు దేశానికి వెళ్ళింది. కరువు వచ్చిందంట, అంటే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారు, ఈ మాత్రం బతకాలనేమో. కానీ ఇంకో మాట మీరు గమనించారు లేదు, రూతు పుస్తకంలో నేను సమృద్ధి గలదానై వెళితిని అని ఉంది. వెళ్ళేటప్పుడు ఉంది,
మొత్తం అయిపోలే. కానీ ఇంక అక్కడ ఏదో మోయాబు దేశంలో వ్యాపారం చేసి ఇంకా సంపాదిద్దామని అది ఆశ దురాశతో వెళ్ళింది. ఉన్నదంతా పోగొట్టుకుంది. ఆస్తి పోయింది, భర్త పోయాడు, కుమారులు కూడా పోయారు. కనుక దేవుని సన్నిధిలో అతి ఆశ వద్దు, దురాశ వద్దు, అత్యాశ వద్దు. ప్రభు ఏమి చెప్తే అది మనము చేద్దాం. యాకోబు పత్రిక 5:13 అంటాడు కదా. యాకోబు పత్రిక 5:13 5:13 4:13 ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించము అడ్డండిని చెప్పుకొని వాళ్ళారా. వ్యాపారం చేసి లాభము సంపాదించము అడ్డండిని చెప్పుకొని వాళ్ళారా. అంటే దేవుని చిత్తం ఏం అవసరం లేదా? అంటే నీ ఇష్టమేనా? నీకు ఎట్లా తోస్తే అట్లాగేనా? నీకు ఎలా అనిపిస్తే అలాగేనా? వాళ్ళు పొందారు లాభం, వీళ్ళు పొందారు లాభం, వాళ్ళు పైకి వచ్చారు, వీళ్ళు పైకి వచ్చారు, మనం కూడా ఏదో చేద్దాం అనేనా? దేవుని చిత్తం ఏం అవసరం లేదా? దేవుని గైడెన్స్ ఏం అవసరం లేదా? దేవుని ఆలోచన ఏమీ అవసరం లేదా? ప్రభు చెప్తున్నాడు, రేపేమి సంభవించను మీకు తెలియదు అని. కింద ఏమంటాడు? ప్రభు చిత్తమైతే ఇది చేతము అది చేద్దాం. మన జీవితంలో ఏదైనా చేయాలంటే ఆయన చిత్తము కావాలి. ఆయన చిత్తము లేకుండా నీవేమీ చేయలేవు. యోహాను 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే అర్థం ఏంటి? ఆయన గైడెన్స్ లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన సలహా లేకుండా, ఆయన చెప్పకుండా నీకు నీవే ఏదైనా చేస్తే నీవు వర్ధిల్లలేవు. కనుక నీ జీవితంలో ఏమి చేయాలన్నా తండ్రి చిత్తము కావాలి. ఈ కుమారుడు తండ్రి చిత్తానికి వేరుగా వచ్చాడు. తండ్రి చిత్తానికి వేరుగా వచ్చాడు ఈ కుమారుడు. సమస్తం నష్టపోయాడు. కనుక ప్రభునందరి ప్రియులారా, ఏమేమి నష్టపోయాడంటే చాలా నష్టపోయాడు. తన సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు. నా ప్రియ సోదరుడా సోదరి, ఈ మాటలు వింటున్న మీరు యేసును కలిగి ఉన్నారా? లేక నీ జీవితంలో నష్టపోతున్నావా? మీ హృదయాన్ని ప్రభువు ఇవ్వకుండా, రక్షణ పొందకుండా, యేసును ప్రభువుగా చేర్చుకోకుండా మీ జీవితంలో మీరు నష్టపోతున్నారేమో ఆలోచించండి. యేసు నీ జీవితంలో లేకపోతే, లేక యేసుని విడిచిపెడితే నీ జీవితంలో సమయం వృధా, నష్టమవుతుంది. అంతేకాదు నీ ధనము నష్టమవుతుంది. అంతేకాదు నీ ఆరోగ్యం కూడా నష్టమవుతుంది. ఈ చిన్న కుమారుడు సమస్తం నష్టం చేసుకున్నాడు. సమస్తం కూడా నష్టపోయినట్టు మనము చూస్తున్నాం. చివరికి దేవుని ఏర్పాటులో ఆయన ఉన్నాడు కనుక దేవుడు ఆ కుమారుని లేపాడు. అతనికి గ్రహింపు కలిగింది, అతనికి బుద్ధి వచ్చింది, అతనికి జ్ఞానోదయం కలిగింది. తండ్రి గుర్తుకొచ్చాడు, తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. నా జీవితంలో కూడా ప్రభు నన్ను లేకపోతే నేను ఏమైపోయేవాడినో అని వెనక్కి తిరిగి చూసుకున్నాను. ప్రభువే నన్ను లేపకపోతే నేను ఏమైపోయేవాడినో అని నేను వెనక్కి తిరిగి చూసుకుంటాను. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు సోదరుడా సోదరి. అందుకే ప్రభు నేను లేపాలని, నువ్వు పడిన స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదని, నువ్వు పడిపోయిన స్థితిలో, పడిపోయిన జీవితంలో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం లేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో జారిపోయావో నాకు తెలియదు. ఇప్పటికైనా నువ్వు ప్రభు వైపు మళ్ళు, ప్రభు తట్టు తిరుగు. మత్తయి సువార్త 14వ మునిగిపోతున్న పేతురు తాను మునిగిపోతున్నట్టు గుర్తించి ప్రభువును కేకేశాడు. ప్రభువారు అతన్ని పైకి లేపినట్టు మనము చూస్తున్నాం. కనుక నువ్వు పడిపోయిన స్థితి నువ్వు గుర్తించున్నట్లయితే ఇప్పటికైనా నువ్వు ప్రభు వైపు మళ్ళు, ప్రభు తట్టు తిరుగు. ప్రభు నిన్ను తిరిగి లేపుతాడు. చిన్న కుమారుడు తప్పిపోయాడు, లేక పడిపోయాడు. అక్కడ ఉంది తండ్రి ఏమంటాడంటే ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అన్నాడు. ఎఫెసీ 2:1 ప్రకారం చచ్చిన స్థితిలో ఉన్నాం. అదే పడిపోయాం అనుకో, మరలా తప్పిపోయి మరలా చచ్చిన స్థితిలో ఉన్నట్టే. అందుకే లూకాసు 15వ ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. కనుక ప్రభునందలి ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు భౌతికంగా బాగానే ఉండవచ్చు, అన్నీ బాగానే చక్కబెట్టుకుంటూ ఉండొచ్చు, తెలివితేటలు అన్నీ బాగానే ఉండి ఉండవచ్చు. కానీ ప్రభువు ఏం చెప్తున్నా అంటే నీ ఆధ్యాత్మిక కోణంలో నువ్వు జారిపోయి ఉన్నావా, లేక తప్పిపోయి ఉన్నావా, లేక నువ్వు పడిపోయి ఉన్నావా? నేను ఎక్కడ పడిపోలేదండి, ఎవ్రీ సండే చర్చికే వస్తున్నాను, అలాగే దేవుని కూడా ఇస్తున్నాను అని నువ్వు అంటుండొచ్చు. అది వాస్తవమే. కానీ నువ్వు ప్రేమ విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ,
దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవటం విషయంలో కానీ, దేవునితో గడిపే విషయం కానీ, వాక్యము చదివే విషయంలో కానీ, ఇతరులకి సాక్ష్యం చెప్పే విషయం కానీ, సువార్త చెప్పే విషయం కానీ, ప్రారంభంలో ఎలా ఉంటివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రారంభంలో ఎలా ఉంటివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? అదే ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ప్రభునందలి ప్రియులారా, ఈ కుమారుడు, ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడో పోగొట్టుకున్నవన్నీ కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కుమారుడు పోగొట్టుకున్నవన్నీ కూడా ఇచ్చాడు. చిన్న కుమారుడు తప్పిపోయి ఇంటికి వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయాడు. అసలు తప్పిపోయింది చిన్న కుమారుడు కాదు, అసలు తప్పిపోయింది పెద్ద కుమారుడు. బయట ఉన్న కుమారుని ఇంట్లోకి తెచ్చింది పశ్చాత్తాపం. ఇంట్లో ఉన్న కుమారుని బయటికి ఏది పంపించింది? ప్రేమించలేని స్థితి, క్షమించలేని స్థితి, ఈర్ష్య, అసూయ, ద్వేషము అతన్ని బయటికి తీసుకెళ్ళింది. పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చిన చిన్న కుమారులా ఉంటావా? లేక అసూయ, ద్వేషం, కలహం, కోపంతో తప్పిపోయిన పెద్ద కుమారులాగా ఉంటావా? ఆలోచించండి.